హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. మీరుంటున్న ఇల్లు ఎంత సురక్షితం? భారీ గేటెడ్ కమ్యూనిటీ, చుట్టూ సీసీటీవీ కెమెరాలు, ప్రతి ఫ్లోర్కి లాక్స్, పోనీ ఆఖరికి మీ బెడ్రూమ్కి కూడా 3 పాస్వర్డ్ లాక్స్, ఒక మాన్యువల్ లాక్. ఇంతకంటే భద్రత ఏముంటుంది చెప్పండి? ఒక మనిషి కాదు కదా, కనీసం చీమ కూడా ఆ గదిలోకి వెళ్ళలేదు. కానీ దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత విలాసవంతమైన కైలాష్ హిల్స్లో ఆ 4 తాళాలను దాటుకొని ఒక మృగం లోపలికెళ్ళింది. ఐఐటిలో చదువుకొని ఐఏఎస్ కావాలని యూపీఎస్కి ప్రిపేర్ అవుతున్న ఒక ఐఆర్ఎస్ అధికారి కూతుర్ని అత్యంత కిరాతకంగా చిదిమేసింది. అసలు ఆ 4 తాళాలు ఎలా తెరుచుకున్నాయి? ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి ఆ హంతకుడు ఎలా వెళ్ళాడు? అంతకుముందు కొన్ని గంటల క్రితమే వాడు చేసిన మరో దారుణం ఏంటి? ఢిల్లీలో జరిగిన ఆ భయంకరమైన రాత్రి అసలు ఏం జరిగిందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సౌత్ ఢిల్లీలో అత్యంత సంపన్నులు, ఉన్నతాధికారులుండే ప్రాంతం. అక్కడ ఉన్న కైలాష్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక సీనియర్ ఐఆర్ఎస్ అధికారి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆయనకు ఒక కూతురు, ఆమె చదువులో చాలా చురుకు. ఐఐటిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తండ్రిలాగే తాను కూడా ఒక ఉన్నతాధికారి కావాలని, ఐఏఎస్ సాధించాలని యూపీఎస్సీకి రాత్రి పగలు కష్టపడి ప్రిపేర్ అవుతోంది. ఆమె ప్రశాంతంగా చదువుకోవడానికి ఇంటిపైన ఉన్న టెర్రస్ మీద ఒక స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ రూమ్ భద్రత మామూలుగా లేదు. ఆ గదిలోకి వెళ్ళాలంటే ఏకంగా 4 తాళాలు తీయాలి. అందులో 3 డిజిటల్ పాస్కోడ్ లాక్స్, మరొకటి మాన్యువల్ కీ లాక్. అంత సేఫ్టీ ఉన్న ఆ గదిలోకి కుటుంబ సభ్యులు తప్ప బయట వ్యక్తులు ఎవరూ వెళ్ళలేరు. కానీ మంగళవారం రాత్రి ఆ గదిలోనే ఆ యువతి విగత జీవిగా పడి ఉంది. గొంతు నులిమి అత్యంత దారుణంగా ఆమెను చంపేశారు. చంపడానికంటే ముందు ఆ కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటి పటిష్టమైన భద్రత ఉన్న ఇంట్లోకి హంతకుడు ఎలా వచ్చాడు అని పోలీసులు విచారణ మొదలు పెడితే వాళ్ళ కళ్ళు బయర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. ఆ హంతకుడు బయటవాడు కాదు. ఆ ఇంట్లో ఒకప్పుడు పనిచేసి దొంగతనాలకు అలవాటు పడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో కరెక్ట్ గా నెల రోజుల క్రితం ఉద్యోగం నుంచి పీకేసిన రాహుల్ అనే యువకుడు. రాహుల్ ని పోలీసులు పట్టుకుని విచారించినప్పుడు వాడు చెప్పిన విషయాలు వింటే వీడు మనిషా లేక రాక్షసుడా అనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీలో ఆ యువతిని చంపడానికి కొన్ని గంటల ముందే వాడు మరో ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించాడు. సరిగ్గా మంగళవారం రాత్రి రాజస్థాన్లోని అల్వార్, అక్కడ రాహుల్ స్నేహితుడు ఒకడు ఉంటున్నాడు. స్నేహితుడి బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటే అతను వేరే ఊరు వెళ్ళాడు. ఇంట్లో స్నేహితుడి భార్య, 2 చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు. అదే అదునుగా భావించిన రాహుల్ రాత్రిపూట బలవంతంగా ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. తన స్నేహితుడి భార్య అని కూడా చూడకుండా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఆమెను విచక్షణ రహితంగా కొరికాడు. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ భర్తను, పిల్లల్ని చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ బాధితురాలు ప్రాణాలతో బయటపడి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ అప్పటికే రాహుల్ అక్కడి నుంచి జారుకున్నాడు. అల్వార్ జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. అక్కడ వాడికి ఒక అంబులెన్స్ కనిపించింది. నన్ను ఢిల్లీలో వదిలేయ్, నీకు 5,000, 6,000 రూపాయలు ఇస్తానని డ్రైవర్తో బేరమాడాడు. ఆ డబ్బుల ఆశతో డ్రైవర్ వాడిని అంబులెన్స్ లో ఎక్కించుకొని ఢిల్లీ వైపు బయలుదేరాడు. అల్వార్లో స్నేహితుడి భార్యపై దారుణానికి ఒడిగట్టిన చేతులతోని ఢిల్లీలో మరో దారుణానికి స్కెచ్ వేశాడు. బుధవారం తెల్లవారుజాము ఢిల్లీలోకి అంబులెన్స్ ఎంటర్ అయింది. చెప్పిన డబ్బులు ఇవ్వకుండా డ్రైవర్ కి టోకరా ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు రాహుల్. వాడు నేరుగా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తాను నెల రోజుల క్రితం వరకు పనిచేసిన తన పాత యజమాని ఐఆర్ఎస్ అధికారి ఇంటికి. వాడికి ఆ ఇంటి అణువణువు తెలుసు. ఎక్కడ సీసీటీవీలు ఉంటాయి, ఏ డోర్ కి ఏ పాస్వర్డ్ ఉంటుంది, ఎవరు ఏ టైం కి పడుకుంటారు, అంతా వాడి మైండ్ లో ఒక మ్యాప్ లా ప్రింట్ అయి ఉంది. కైలాష్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీలోకి చాలా సైలెంట్ గా ఎంటర్ అయ్యాడు. ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. అప్పటికే ఆ యూపీఎస్సీ ఆస్పిరెంట్ పైన టెర్రస్ గదిలో చదువుకుంటుంది. గదికున్న 4 లాక్ పాస్వర్డ్స్ వాడికి ముందే తెలుసు. చాలా తెలివిగా ఎలాంటి శబ్దం చేయకుండా ఆ 3 పాస్కోడ్స్ ని అన్లాక్ చేశాడు. ఆఖరి మాన్యువల్ కీతో లాక్ తీసి లోపలికెళ్లాడు. ఒక్కసారిగా వాడిని అక్కడ చూసి ఆ యువతి షాక్ కి గురైంది. ఆమె తేరుకునే లోపే వాడిలోని మృగం బయటపడింది. ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె కేకలు వేయకుండా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ ని తీసుకొని ఆమె గొంతుకు బిగించాడు. ఊపిరి ఆడక ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది. ఎన్నో కలలు కన్నా ఆ కళ్ళు శాశ్వతంగా మూసుకున్నాయి. హత్య చేసిన తర్వాత వాడు అక్కడి నుంచి పారిపోలేదు. చాలా కూల్ గా ఇంట్లో వెతికాడు. ఇంట్లో ఉన్న దాదాపు 2.5 లక్షల రూపాయల నగదును దొంగిలించాడు. ఆ తర్వాత తన బట్టలు మార్చుకొని ఏమీ ఎరగనట్టు బుధవారం తెల్లవారుజామున ఆ భవనం నుంచి బయటికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఉదయం ఎంతకీ కూతురు కిందికి రాకపోవడంతో వెళ్లి చూసిన తల్లిదండ్రులకు విగత జీవిగా పడి ఉన్న కూతురు కనిపించింది. ఆ దృశ్యం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పాత పనివాడు రాహుల్ అని నిర్ధారించారు. వెంటనే రాజస్థాన్ పోలీసులతో సంయుక్తంగా దర్యాప్తు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి వాడిని పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టారు. కానీ ఇక్కడ మిగిలిపోయిన ఒక చేదు నిజం ఏంటంటే, ఒక తెలివైన దేశానికి సేవ చేయాలనుకున్న ఒక గొప్ప భవిష్యత్తున్న ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇందులో మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇన్సైడర్ థ్రెట్. మన ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు కావచ్చు, వాచ్మెన్స్ కావచ్చు, పని మనుషులు కావచ్చు, వాళ్ళను మనం గుడ్డిగా నమ్ముతాం. ఇంటికి సంబంధించిన ప్రతి యాక్సెస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళ ప్రవర్తన బాలేదని పనిలో నుంచి తీసేసినప్పుడు వాళ్ళలో కసి పెరుగుతోంది. ఆ ఇంటి పాస్వర్డ్స్, లాక్స్ వెంటనే మార్చుకోవాలి అన్న కనీస జాగ్రత్తను మనం మర్చిపోతాం. ఆ చిన్న పొరపాటే ఈ రోజు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నిందితుడు రాహుల్ మీనా కుటుంబం భారీగా అప్పుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ అప్పులను ఎలాగైనా తీర్చాలనే ఉద్దేశంతోనే అతను ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో దొంగతనానికి పథకం వేసినట్లు వివరించారు. ఈ క్రమంలోనే అధికారి ఆయన భార్య ఇంట్లో లేని సమయం చూసి రాహుల్ మీనా అక్కడికి వెళ్ళాడు. అప్పటికే బాధితురాలు తన గదిలో చదువుకుంటూ ఉండగా ఇంటి తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. దీంతో ఆమె అక్కడికి వెళ్ళగా రాహుల్ కనిపించాడు. ఏంటని ప్రశ్నించగా, మీ అమ్మగారే నన్ను పిలిచారని అబద్ధం చెప్పాడు. ఇలా ఆమెను ఏమార్చి ఇంట్లోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్ళగానే తన వద్ద డబ్బు లేదని అత్యవసరంగా కావాలని బాధితురాల్ని అడిగాడు. ఆమె నిరాకరించడంతో గొడవ మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇవ్వనని బాధితురాలు చెప్పగా అతడు గొడవకు దిగాడు. దీంతో ఆమె కేకలు వేసింది. ఎక్కడ పక్కింటి వారు విని వస్తారేమోననే భయంతో నిందితుడు ఆమెను బెదిరించాడు. ఆమెను మాట్లాడకుండా చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె అస్సలే వినకపోవడంతో గదిలో ఉన్న టేబుల్ ల్యాంప్ తో ఆమె ముఖంపై పదే పదే బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె స్పృహ కోల్పోగా ఆ స్థితిలో ఉన్న బాధితురాలిపై అతడు అమానవీయంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను నగదున్న లాకర్ల గదిలోకి ఈడ్చుకెళ్లాడు. అక్కడే లాకర్లను తెరవడానికి అతను బాధితురాలి వేలిముద్రను వాడాలని ప్రయత్నించాడు. అయితే అప్పటికే బాధితురాలి చేతులు పూర్తిగా రక్తంతో తడిసి ఉండడంతో బయోమెట్రిక్ సెన్సార్ పనిచేయలేదు. దీంతో అతను ఏమాత్రం వెనకాడకుండా తన వద్ద ఉన్న స్క్రూ డ్రైవర్ తో లాకర్లను బద్దలు కొట్టి డబ్బు దోచుకున్నాడు. ఆపై తానే ఈ హత్య చేసినట్లు తెలియకుండా ఉండాలని రక్తంతో తడిసిన తన బట్టలు మార్చుకున్నాడు. మృతురాలి సోదరుడు ప్యాంటు వేసుకొని తన ప్యాంటును అక్కడే వదిలేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మరి మెల్లిగా ఫోన్ మాట్లాడుతున్నట్లుగా నటించి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అయితే సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు కుమార్తె రక్తపు మడుగులో పడి కనిపించింది. దీంతో వారు గుండెల విసేలా రోధిస్తూనే పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. నిందితుడిని కూడా గుర్తించారు. సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, విఐపీలు ఉండే ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా నిఘా వ్యవస్థ ఉంటుంది. అలాంటి హై సెక్యూరిటీ జోన్లలో కూడా నేరస్తులు చొరబడి ఘాతకానికి పాల్పడడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. ఇది సాధారణమైన దొంగతనం లేదా దాడి కాదు. ఇది నిఘా వర్గాల పోలీసుల ఘోరమైన భద్రతా వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం. ఒకసారి ఆలోచించండి. ఒక అపరిచితుడు ఆ గేటు దాటి లోపలికి వెళ్లాలంటే 10 రకాల తనిఖీలుంటాయి. అయినా నేరం జరిగింది ఎలా? సమాధానం చాలా భయంకరం. శత్రువు బయట నుంచి రాలేదు, లోపలే ఉన్నాడు. అవును, ఈ ఘటనలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే నేరస్తుడు తెలిసిన వాడే కావడం. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అల్వార్లో ఒక దారుణం చేసి ఢిల్లీకి వచ్చి మరో ప్రాణాన్ని తీసిన ఈ సైకో కిల్లర్ కు ఎలాంటి శిక్ష పడాలి? ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరగతిన విచారణ జరిపి ఉరిశిక్ష వేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.